వెల్కమ్ టు ప్రజా సంక్షేమ ఛానల్. నా పేరు గణేష్. ప్రజా సంక్షేమ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి అందరికీ అన్ని విషయాలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎం ఆశాదేవి గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని విషయాలు మనకి చెప్పడం జరిగింది. ఆ విషయాల్ని మనం ఈ వీడియోలో నేను డిఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనకాపల్లిలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఆల్రెడీ మనకి జూన్ అంటే మే ఎండింగ్కి వచ్చేసాము. జూన్ 1 నుంచి మనకి ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ విత్ గ్రీన్ మెన్యూర్ సీడ్ అండి. గ్రీన్ మెన్యూర్ అంటే పచ్చరొట్టె ఎరువులు మనం ఇస్తున్నాము. అందులో ముఖ్యంగా ఈ సన్హెంప్ కానీ, పిల్లి పెసరు కానీ, డయాన్ అనే 3 రకాల విత్తనాలు 1062 క్వింటాలలో మనం ఇస్తున్నాము. ఇంతవరకు రైతు సేవా కేంద్రాల్లో మనకి 290 రైతు సేవా కేంద్రాల్లో పిల్లి పెసరు కానీ, డయాంచా కానీ, సన్హెంప్ కానీ నియర్లీ 10,062కి టార్గెట్ పెడితే ఈ రోజుకి మనకి పొజిషన్ చేసింది 967 క్వింటాల్స్ మనం పొజిషన్ చేసాము. ఇందులో జర్మినేషన్ కూడా మనకి 80 to 85% వచ్చింది. అందుకు ఎప్పుడైతే వర్షం పడిందో బిఫోర్ ప్యాడీ అంటే వరి వేసుకోవడానికి ముందుగా పిల్లి పెసరు వేస్తాము. అది ఫస్ట్ది. సెకండ్ది జనరల్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఇందులో ఈ గ్రీన్ మెన్యూర్ సీడ్ 50% సబ్సిడీ మీద మన రైతులకు ఇస్తున్నాము. అందులో కృషి యాప్ ద్వారా మనము దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఎస్కే లెవెల్లో అంటే రైతు సేవా కేంద్రాల్లో ఇది పొజిషన్ చేశాం కాబట్టి రైతులందరూ దీన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. డిస్ట్రిబ్యూషను ఇప్పుడు కొంచెం వర్షం తక్కువగా ఉంటుంది అంటున్నారు, కానీ జూన్ 2nd వీక్ నుంచి కూడా మనం జనరల్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే మనం పొజిషన్ చేసాము. కేజీకి 10 రూపాయలు చొప్పున నియర్లీ 22,000 క్వింటాల్స్ మనం సీడ్ పొజిషన్ చేస్తున్నాము. ఇందులో 10 రకాల విత్తనాలు, అది ఆర్జిఎల్ అయితే మనకి అనకాపల్లిలో ఆర్జిఎల్ ఎక్కువగా వాడతారు. దాంతోపాటు ఎంటీయు మార్టేరు సన్నాలు కూడా మొత్తం నియర్లీ 10 రకాలైతే మనము సీడ్ పొజిషన్ చేస్తున్నాము. రైతు సేవా కేంద్రాల్లో కూడా వెళ్ళి డి కృషి యాప్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అది విత్తనం దగ్గరకు వచ్చేటప్పటికి నియర్లీ మనకి సీజనల్ కండిషన్స్లో జనరల్గా ప్యాడీలో అంటే ఇప్పుడు ఎంతైతే నార్మల్ జోన్ ఏరియా అంటే ఈ ఖరీఫ్కి నియర్లీ 65,659 హెక్టేర్ల సాగు మనం టార్గెట్గా పెట్టుకున్నాము. ఇందులో ముఖ్యంగా వరి అయితే అంటే వరి అంటే ప్యాడీకి వచ్చేటప్పటికి 60,000 హెక్టేర్స్ని మనం టార్గెట్ పెట్టుకున్నాము. అయితే 56,329 హెక్టేర్స్ టార్గెట్ పెట్టగా ఈ సంవత్సరము పోయినసారి కూడా మనము నియర్లీ ఒక 6,000 హెక్టేర్స్ ఇంక్రీజ్ చేసాం. దానివల్ల ప్రొడక్షన్ కూడా బాగా పెరిగింది. దానిలో భాగంగా ఈసారి టార్గెట్ లాస్ట్ టైం చేసిన నార్మల్ కన్నా ఏదైతే చేసామో అచీవ్మెంట్ చేసామో దాన్ని టార్గెట్గా పెట్టుకున్నాము. అంటే 60,000 హెక్టేర్స్ని మనము ఈ సంవత్సరం మనం సీడ్ ప్యాడీ మనం సాగు చేసుకుంటాము. దాంతోపాటు మిల్లెట్స్ కానీ, పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, కాటన్ కూడా మనం వేస్తున్నాము. షుగర్ కేన్ అంటే చెరుకు దగ్గరకు వచ్చేటప్పటికి గత సంవత్సరము 10,694 హెక్టేర్స్ని టార్గెట్గా పెట్టుకుంటే 2-3 రీజన్స్ వల్ల చెరుకు గిట్టుబాటు ధర లేదు, షుగర్ ఫ్యాక్టరీస్ రావట్లేదనే ఉద్దేశంతో చాలా తగ్గించేశారు. బతుకు పంట నేడు పండిందిరా. ఓయ్ చెరుకు గడల నడుము
చేరుకుని, పోయిన సంవత్సరం అయితే 3,569 హెక్టేర్సే ఇచ్చారు, సాగు చేశారు నార్మల్ గా. అందుకే ఈసారి దాన్ని మనం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్ గా 65,659 హెక్టేర్లని మనము ఈ టార్గెట్ ఖరీఫ్ ఏరియా కింద మనం పెట్టుకున్నాము. ఇప్పుడు రెండో విషయం, మూడోది ముఖ్యమైనది ఎరువులు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఏమో 19,178 మెట్రిక్ టన్స్ ని మనము యూరియా డిస్ట్రిబ్యూషన్ కి పెట్టుకున్నాం ఈ సంవత్సరం కూడా. కానీ గత సంవత్సరం ఏమో 20,654 మెట్రిక్ టన్స్ మనకు వచ్చాయి. కానీ ఖరీఫ్దే పెట్టుకుంటే ఈ సంవత్సరం 19,178 హెక్టేర్లని మనము మెట్రిక్ టన్స్ గా పెట్టుకున్నాము యూరియా. తర్వాత డిఏపి వచ్చేటప్పటికి 4,043 మెట్రిక్ టన్స్, కాంప్లెక్స్ ఏమో 5,263 మెట్రిక్ టన్స్, ఎంఓపి అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1,596 మెట్రిక్ టన్స్, ఎస్ఎస్పి కూడా 2,535 కలిపి మొత్తం మన జిల్లాకి ఈ 65,659 హెక్టేర్లు ప్లస్ మనకి ఎరువు దగ్గరికి వచ్చే ఫెర్టిలైజర్ దగ్గరికి వచ్చేటప్పటికి హార్టికల్చర్ క్రాప్స్ కానీ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ ఏవైతే అనకాపల్లిలో పండిస్తున్నారో ప్రతి పంటకి ప్రతి దానికి మనం ఫెర్టిలైజర్ ఇస్తాము. అందుకని మనకి టోటల్ రిక్వైర్మెంట్ టోటల్ దగ్గరకు వచ్చేటప్పటికి 32,615 మెట్రిక్ టన్స్ ఈ ఖరీఫ్ కి మనం యాక్షన్ ప్లాన్ కింద టార్గెట్ ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ గా పెట్టుకుంటున్నాము. మళ్ళీ చెప్తున్నాను, ఎస్పెషల్లీ యూరియా దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఖరీఫ్ టార్గెట్ 19,178 అంటే 19,178 మెట్రిక్ టన్స్ ని మనము టార్గెట్ గా పెట్టుకున్నాము. ఇప్పుడు జూన్ మేలో దగ్గరికి వచ్చేటప్పటికి మన దగ్గర సఫిషియెంట్ స్టాక్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. జనరల్ గా ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ అనేది ప్రైవేట్ డీలర్స్ దగ్గర కానీ సొసైటీస్ లో కానీ లేకపోతే ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా మనం వ్యవసాయ శాఖ సప్లై చేస్తుంది. ప్రైవేట్ డీలర్ దగ్గరికి వచ్చేటప్పటికి డైరెక్ట్ గా కంపెనీస్ నుంచి వస్తాయి. మార్క్ఫెడ్ అని ఉంటుంది, మార్క్ఫెడ్ ద్వారా సొసైటీస్ అండ్ ఆర్ఎస్కేలు అంటే రైతు సేవా కేంద్రాల ద్వారా మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇది ఫెర్టిలైజర్ కి. నెక్స్ట్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పంట మనము డిజిటల్ క్రాప్ సర్వే ప్రకారంగా ఈ పంట ఈ సమ్మర్లో మనం లాస్ట్ ఇయర్ అయితే 653 ఎకరాలు మాత్రమే చేయగలిగాము. కానీ ఈ సంవత్సరం అయితే 1,383 ఎకరాలు చేసాము. ఇందులో సమ్మర్లో చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ వ్యవసాయ శాఖ దగ్గరకు వచ్చేటప్పటికి ఓన్లీ అదేంటి ఈ సెసామము అంటే నువ్వులును ఏదైనా చిన్న పల్సెస్ ఉంటాయి. కానీ మిగతా వాటికి అన్ని హార్టికల్చర్ క్రాప్స్ మేము వేయడం జరిగింది సమ్మర్లో. కానీ ఇప్పుడు ఖరీఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏదైతే ఈ పంటలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిపి, ఎందుకంటే రైతు సేవా కేంద్రాలు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఇద్దరు కలిపి పనిచేస్తారు. కాబట్టి హార్టికల్చర్ అగ్రికల్చర్ కలిపి మనం ఈ పంట అయితే మనం చేయడం జరుగుతుంది. ఈ పంటలో రెండోది ముఖ్యంగా ప్రజెంట్ అన్ని యాప్స్ ఏనండి మన వ్యవసాయ శాఖ అగ్రిటెక్ లో భాగంగా ఏపీ ఎయిమ్స్ 2.0 అన్నది ఒకటి జరుగుతుంది. ఇందులో ఏపీ ఎయిమ్స్ ద్వారా మనం ఏంటంటే పండించే ప్రతి రైతు, అది అగ్రికల్చర్ అయినా సరే హార్టికల్చర్ అయినా సరే ఆర్ఎస్కే లెవెల్లో ఏపీ ఎయిమ్స్ ద్వారా రిజిస్ట్రేషన్స్ అయితే మన విరివిగా జరుగుతున్నాయి. ఇందులో ఒక రైతు వచ్చి ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో అంటే ఈ ఖరీఫ్లో రాలేదు కానీ మామూలుగా ఫెర్టిలైజర్ కానీ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కానీ అవన్నీ ఆ యాప్ ద్వారా ఎవరైతే రిజిస్టర్ చేయించుకుంటారో అది యాప్ ద్వారా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళి కానీ మా ఆర్ఎస్కే స్టాఫ్ కానీ మేము చెప్పడం జరుగుతుంది, వాళ్ళు ఏపీ ఎయిమ్స్లో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలండి. అది మ్యాండేటరీ కాదు కానీ కంపల్సరీ కాదు కానీ చేయించుకుంటే బాగుంటుంది. రెండోది ఈ సంవత్సరం కొత్తగా ఫార్మ్ మెకనైజేషన్ పెట్టారు. నియర్లీ మన అనకాపల్లికి 266.44 లక్షల వర్త్ చేసే సబ్సిడీ అమౌంట్ అయితే మనకి రిలీజ్ అయింది. 9 రకాల ఇంప్లిమెంట్స్ అయితే మనం ఇస్తున్నాము. ఇంప్లిమెంట్స్ లో భాగంగా ఇప్పుడు అప్లికేషన్స్ అయితే మనం తీసుకుంటున్నాము. అప్లికేషన్స్ తర్వాత స్క్రూటినీ జరుగుతుంది. జరిగిన తర్వాత కన్సర్న్ మినిస్టర్ గారి ద్వారా కన్సర్న్ ఎమ్మెల్యేస్ ద్వారా కూడా మనము ఇవన్నీ ఇచ్చే ఏర్పాటు అయితే మనం చేస్తాము. తర్వాతది సిసిఆర్సి కార్డ్స్ అంటే కౌలుదారి రైతు కార్డ్స్. ఇవి 10 పంటకి అంటే 11 నెలల పంటకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం టార్గెట్ 7,000. ఇప్పటి వరకు జనరల్ గా మనకి ఖరీఫ్ లో మనకి జూన్ నుంచి స్టార్ట్ అయినప్పటికీ నీటి వసతి కానీ వర్షం పడిన తర్వాత చెరువులు నిండుతాయి. తర్వాత మనకున్న ఈ జలాశయాలు నిండడం వల్ల జూలై ఎండ్ నుంచి ఆగస్ట్ 15 లోపు నారుమడి వేసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. నర్సరీస్ వేసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు వేసవిలో
ఈ కౌలుదారు రైతులకి మా డిస్ట్రిక్ట్ రైతు శిక్షణ కేంద్రాల ద్వారా మేము ట్రైనింగ్స్ ఇచ్చి కౌలుదారు రైతులందరితోనూ మనము ఎన్రోల్మెంట్ అయితే చేస్తున్నాము. ఇప్పటికీ 1232 కౌలు కట్టి పొలం దున్ని వాడే రైతు కాదా, చెమటతో నీల నింపి వాడి బాగోరా. ఎవరికి వినిపించద పంట పండినా అప్పులే మిగిలాయి. కౌలు రైతు గుండెలో కన్నీళ్ళు చేరాయి. చరణంన వాన కోసం ఆకాశం చూస్తాడు. కౌలుదారు రైతులు మనం కార్డ్స్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకి వర్షాలు తక్కువగా పడతాయని, ఎల్నినో ఎఫెక్ట్ వలన కొంచెం వర్షపాతం తగ్గుతుందని చెప్పడం వల్ల ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్స్ అని PMDS కూడా కిట్స్ నియర్లీ 50,000 మన రెస్పెక్టెడ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము ప్లస్ న్యాచురల్ ఫార్మింగ్ DPM ద్వారా PMDS కిట్స్ అయితే మనము నియర్లీ ఒక 50,000 కిట్స్ మనము సప్లై చేయడం జరిగింది. అందులో టోటల్ 35,000 ఎకరాలు ఇచ్చాము. తర్వాత 36,000 మంది రైతులకి మనం ఎన్రోల్మెంట్ అయితే చేశారు. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉన్న భూమిని ఈ గ్రీనరీతో నింపడం వల్ల అది మాయిశ్చర్ కంటెంట్ మెయింటైన్ చేయడమే కాకుండా ఫ్యూచర్లో ఏదైనా వర్షం పడపోయినా సరే రైతుకి పశుగ్రాసానికి కానీ మిగతా వాటికి కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. మెయిన్ ఉద్దేశం అయితే అది. ఓవరాల్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీరు ఒక్క మార్కెట్ లో మీరు మార్కెట్ ద్వారా కొంటారని చెప్పారు కదా మేడం. ఈ మధ్య 1-2 years లోపు మనం ఏదైనా మార్కెటింగ్ ఏం చేశారా? అంటే ఇప్పుడు మార్కెట్ ద్వారా మనం ఏం చేపిస్తామంటే పల్సెస్ విత్తనాలు, పల్సెస్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. సివిల్ సప్లైస్ ద్వారా అయితేనేమో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. సివిల్ సప్లైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యం కొనుగోలు అన్నది సివిల్ సప్లైస్ DM ద్వారా జరుగుతుంది. నియర్లీ పోయిన సంవత్సరం టార్గెట్ 35,000 హెక్టేర్లు అయితే మనం 75,000 హెక్టేర్లు కొన్నాం, డబల్. ఎందుకంటే మనకి ప్రొడక్షన్ అంత పెరిగింది కాబట్టి. మార్కెట్ ద్వారా కొన్నారు, సివిల్ సప్లైస్ ద్వారా కొన్నాం. మార్కెట్ ద్వారా అంటే ఏమవుతుందంటే పల్సెస్ మాత్రమే మనము ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు, కానీ మన జిల్లాలో పల్స్ ప్రొక్యూర్మెంట్ లేదు. అందుకు మార్కెట్ ద్వారా ఫెర్టిలైజర్స్ మాత్రమే మనం ఇస్తున్నాం మార్కెట్ ద్వారా. అవునండి. ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా కొనుగోలు చేశారు? ప్రతిసారి మార్కెట్ ద్వారా ఇస్తున్నాం మనకి ఇచ్చాము. తర్వాత సరే మేడం గారు, ఈ కౌలు రైతులు 1,232 కార్డులు మాత్రం ఇచ్చారు. జిల్లా అంతా ఇంతే ఉన్నారా? లేదండి, ఇస్తారు. 7,000 మన టార్గెట్. మన ఖరీఫ్కి 7,000 టార్గెట్ ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చింది 5-6 రోజుల్లో ఇచ్చింది. VROతో సంతకము, VEL సంతకము. ఈ సెన్సస్ వల్ల 30వ తారీఖు, ఈ రోజే లాస్ట్ డేట్ నుంచి మనము 100% ఆగస్టు జూలై ఎండుకల్లా ఈ 7,000 టార్గెట్ ఇస్తాం. గత సంవత్సరం కూడా 6,000 టార్గెట్ ఉంటే 6,333 చేసాం. టార్గెట్ కన్నా ఎక్కువ చేసాం. అందుకని మనకి ఈసారి కొంచెం పెంచుకునే టార్గెట్ 7,000 ఇచ్చారు. జూన్ జూలై కల్లా మనకి అది 100% మనం చేసేస్తాం. చెరుకు పంట సంబంధించి అసలు మొత్తం ఫ్యాక్టరీలు బాగా లాస్ లో అనేక కారణాలు ఉన్నాయి. ఫ్యాక్టరీ నడపడం కారణం ఈ చెరుకు పంట రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు మేడం. దాని మీ అభిప్రాయం చెప్పండి. అంటే చెరుకు అన్నది 11 నెలల పంట ఉంది. అది దానివల్ల చెరుకు అంతకుముందు ఏమనేవారు, చెరుకు పంట వచ్చిన తర్వాత ఒక అమ్మాయికి పెళ్లి చేయొచ్చు, లేకపోతే ఇల్లు కూడా కట్టచ్చు. అలాంటి టైంలో ఉన్నది అనకాపల్లి అంటే బెల్లం. అయితే బెల్లం కింద ఆడుకోవచ్చు. రెండోది చెరుకు ఫ్యాక్టరీస్కి అయితే మనం తోలచ్చు. ఫ్యాక్టరీస్ క్లోజ్ అయ్యాయి కాబట్టి ఏవైతే లెఫ్ట్ ఓవర్ మనకి 3,569 హెక్టేర్లలో ఉన్నది బెల్లం కింద ఆడిస్తున్నారు. మంచి గిట్టుబాటు ధర. ఇప్పుడు MSP కూడా బాగానే ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది. దాని ప్రకారంగా అయితే మనం దీన్ని పెంచచ్చు, లేకపోతే ఆల్టర్నేటివ్ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ చెరుకు వేసిన రైతులు వరి పంట మీద కూడా వెళ్తున్నారు. వరి పంటకు మారారు, వరికి వేస్తున్నారు, వెజిటబుల్స్ వేస్తున్నారు. వెజిటబుల్స్ వేయడం వల్ల 2-3 నెలల్లోనే తొందరగా వాళ్ళకి అమౌంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. దీనికల్లా వెయిట్ చేసే దానికల్లా చీడపండ్లు కూడా ఎక్కువ ఉన్నాయి చెరుకులో. అందుకు తప్పించుకోవడం కోసం అని చెప్పి వీళ్ళు ఇది మారడం జరిగింది రైతులు.
యాక్చువల్ గా మన జిల్లా అంటేనే 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, తిరిగి అంతకుముందు బాగా జరిగేది, పండించుకోవచ్చు. రోజు రోజుకి తగ్గిపోతుంది దిగుబడి అది ఎక్స్టెంట్ తగ్గిపోతుంది. దాన్ని మీరేమైనా పైకి ఏమైనా రాస్తున్నామండి ఆర్ఆర్ అనకాపల్లి వారితో మనము, తర్వాత డిఆర్సి అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ నుంచి కూడా ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము. ఓకే దాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో. ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మంచిదండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.